మండలం జగిరి గ్రామంలో ఉన్నాము. సో మరింత ప్రజాభిప్రాయ సేకరణ జరపడానికి మనం ఏంటంటే ఇక్కడ గ్రామ ప్రజలు కూడా ఉన్నారు. సో ఒకసారి మనం ఏంటంటే వాళ్ళ అభిప్రాయం కూడా ఎలా ఉందో మనం తెలుసుకోవడానికి సో చిన్న అడుగులు. నమస్తే సార్. సార్ మీ పేరు? రాజు. సార్ ప్రస్తుతం మనకి ఏంటంటే ఈ విలేజ్లో ఏ గవర్నమెంట్ అంటే ఏ పార్టీ మనకి పాలిస్తుంది అంటే రూలింగ్ చేస్తుంది? ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నది కానీ అవర్ టీఆర్ఎస్ ఉంది. ప్రస్తుత ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది సార్ మనకి కాంగ్రెస్ పనితీరు? అంటే మంచిగా ఉన్నది కానీ ఒక ఇందిరమ్మ కోటాల్సి అయితే వచ్చినాయి ఇంతవరకు అయితే. ఓకే. సో ఇందిరమ్మ ఇల్లు మీకు వచ్చాయి? గ్యాస్ అన్నట్టు గ్యాస్ రాలేదు ఇంతవరకు, అది పడలేదు. మహిళలకి గ్యాస్ పథకం రాలేదు. సార్ మనకి యువకులకి మనకి నిరుద్యోగం అంటే మీ ఇంటిలో ఎవరైనా నిరుద్యోగులు ఏమైనా ఉన్నారా సార్? నిరుద్యోగ వృత్తి కాంగ్రెస్ గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేసింది కదా. సో మీ ఇంట్లో ఉన్న నిరుద్యోగులకు ఎవరికైనా నిరుద్యోగ వృత్తి ఏమైనా వస్తుందా సార్? రావట్లేదు సార్. ప్రస్తుతం మనకి ఏంటంటే ఈ జగిరి విలేజ్లో సో ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? మాకు అప్పుడున్న ఎమ్మెల్యే గారు కోట్ల పేరు ఒకటి తప్పిస్తాడు, ఇంతవరకు తప్పలే. బతుకమ్మ గురించి మాట ఇచ్చిండు, అది లేదు, అసలు అసలు లేదు ఆయన వాస్తవానికి గ్రామానికి. మీకు గ్రామానికి కావాల్సిన అభివృద్ధి కార్యక్రమంలో మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం? మాకు 2-3 టెంపుల్ కావాలి, రోడ్లు, సీసీ రోడ్లు. మాకు ఫస్ట్గా ఒక కోతులపేట మొత్తం వీళ్ళు ఇప్పుడు వరకు ఒక 60% మంది కలిసిలో ఉన్నారు రాష్ట్రానికి. సార్ ఇప్పటివరకు చూస్తే మనకి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం పాలన బాగుందా, లేకపోతే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరు బాగుందని అంటారా? మాకు అదే నచ్చింది, గత ప్రభుత్వ పనితీరే బాగుందంటారు. సో ఎందుకు సార్? మాకు అప్పుడు కరెంటు మంచిగా ఉండే, కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఏదైనా దేనికైనా అదే ఓకే ఉంది. ఓకే. గత బీఆర్ఎస్ పాలన మీకు ఎందుకు పనితీరు బాగుంది. సార్ ఇప్పుడు మీకు నచ్చిన పథకం పేరు చెప్పండి. ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ పనితీరులో మీకు నచ్చిన పథకం ఏది? ఇందిరమ్మ కోటర్స్ అయితే వాస్తవానికి వచ్చినాయి కొన్ని వచ్చాయి. ఓకే. మీ గ్రామంలో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ పథకం కింద మనకి ఏదైనా ఇండ్లు వచ్చాయా సార్? 20 వచ్చినట్టున్నాయి. వాళ్ళు సార్ డబ్బులు పడ్డాయి వాస్తవానికి అయితే. సెకండ్ విడతలో పడ్డాయట. సార్ ఇప్పుడు మీ నియోజకవర్గం ఎమ్మెల్యే పేరు మీరు చెప్పగలుగుతారా? నాగరాజు. చెప్తాను సార్. ఎమ్మెల్యే నాగరాజు గారి పనితీరు ఎలా ఉంది సార్? మాకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చి అయితే మాకు ఫస్ట్ ఊరికి కోతుల బేడది ఒకటి ఉన్నది, ఇంకా బతుకమ్మ గురించి ఒకటి ఉన్నది, ఇంకా ఏంటి కనకదుర్గమ్మ టెంపుల్ ఒకటి, లక్టారం పోచవ టెంపుల్ ఒకటి. అయితే కాలేదు ఇంతవరకు. కొత్తగా ఇచ్చిన వాగ్దానాలు ఇచ్చింది కానీ చేస్తలేడు ఇంతవరకు. టైం ఉన్నది కానీ చేస్తలేడు. ఫస్ట్ మాకు అదే కోతుల పెడితే బాధ ఉన్నది. ఒక 60 పైసల మందం వీళ్ళు అందరు కలిసి అంతా. నేను చూద్దా అదే మా ఇంట్లో ముగ్గురు కలిసినాయి వాస్తవానికి. సార్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీకు కోతల బెడద ఎక్కువ ఉందని మీరు చెప్తున్నారు కాబట్టి సో ఖచ్చితంగా మీరు ఏంటంటే మీరు చెప్పిన సమస్యను ఎమ్మెల్యే నాగరాజు గారి దృష్టికి అయితే మేము తీసుకెళ్తాం సార్. సో సార్ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఇంకా ఏమన్నా మీరు అభివృద్ధి కార్యక్రమాలు మీ గ్రామం ద్వారా మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా సార్? ఎవరైనా అభివృద్ధి కావాలంటారు కానులు తక్కువనే ఉంటుంది సార్. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ వచ్చి దాదాపు 3 ఏళ్ళు దాటింది అంతే కదా సార్. సో ఇప్పుడు పనితీరు గత ప్రభుత్వం కంటే ఇప్పుడు పనితీరు ఎలా ఉంది అని మీరు భావిస్తున్నారు? ఎమ్మెల్యే చేయలేదని మేము ఈయన మార్చిన వాస్తవానికి. ఎమ్మెల్యే చేయకనే ఈయన మార్చుకున్నాం మేము. ఆయన 2 పీరియడ్లు ఆయన ఉన్నాడని ఏం చేయలేదని ఈయన మార్చుకున్నాం. చూస్తాను ఈయన చేస్తాను చూస్తాను వాస్తవానికి. ఆయన ఏం చేయలే, ఇప్పుడు ఈయన ఏం చేస్తలేడు సార్. ఇప్పటికిప్పుడు మనకి ఏంటంటే ఈ గ్రామంలో ఎన్నికలు జరుగుతాయి, సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి. మీరు ఏ పార్టీ వస్తే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు? ఇప్పటికిప్పుడు ఒకవేళ అదే ఎన్నికలు వస్తే మనకి అభ్యర్థి మీకు నచ్చిన అభ్యర్థి పేరు చెప్తారా? అభ్యర్థి లేరు కదా, కాకపోతే టీఆర్ఎస్ కానీ మాకు వీళ్ళే మేము వ్యక్తిని చూస్తాం. ఫస్ట్ అయితే టీఆర్ఎస్ కాంగ్రెస్ అని చూడం. మేము ఇలా ఎవరు మనకు అనుకూలంగా ఉంటుంది దాన్ని బట్టి మేము అధికార పార్టీకి పోతాం. సో ఇది ప్రజాభిప్రాయ సేకరణ. సో ప్రస్తుతం మనం మరొక వ్యక్తిని కూడా మనం ఏంటంటే మీట్ కాగలుగుతున్నాం. సో సార్ మీ పేరు సార్? సార్ ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ పనితీరు ఎలా ఉందని మీరు భావిస్తున్నారు? ఇప్పటి వరకు అయితే అనుకున్న 6 పథకాలలో కొన్ని అయినాయిలే, 3-4 అయినాయి, ఇంకా ఉన్నాయి, ఐఐటీ ఉన్నాయి. కోతల బాగుంది. కొన్ని రోడ్లు కూడా సైడ్ తక్కువ ఉన్నాయి, ఇంకా కూడా అదే రకమైన 10 సంవత్సరాలు ఏకదాటి చేసింది కాబట్టి నాకు స్వార్థం బాగా అయిపోయింది. అప్పుడు ఆయన అది స్వార్థం బాగా అయిపోయింది అని వచ్చి సరే అన్ను పక్కకు పెట్టిండ్రు. కొత్తనికి ఇప్పుడు 18 నెలలు అయితే 20 నెలలు అయితే 2 సంవత్సరాలు కట్టాలి. కానీ ఇంకా టైం ఉన్నది కాబట్టి ఆలోచిస్తాను. ఇంకా పనులు ఏం మొదలు చేయలేదు. కొత్తగా పనులు మీకు ఇప్పుడు ప్రస్తుతం రన్ అవుతున్న ప్రభుత్వంలో ఎక్కువ మీకు నచ్చిన పథకం పేరు చెప్పండి.
పథకం అంటే ఎవరు ఇప్పుడు ఇంధన మైండ్లు అయితే ఒక 20 ఒక విడత వచ్చినాయి, ఫస్ట్ విడత వచ్చినాయి. సన్న బియ్యం ఆ సన్న బియ్యం అనేది 2 మంచి పాస్ అయినాయి, 2 మాత్రం ఈ విడతలు పేరు వచ్చింది. ఇక రైతులకు అన్నది కొంచెం కొద్ది తక్కువ ఎక్కువ కొంచెం ఇంచుమించులా అదేం మొత్తం సక్సెస్ కాలే కానీ కొద్దిగా అది సార్ మీ గ్రామంలో రైతులకు యూరియా బస్తాలు అందుతున్నాయా సార్? అది రైతులు అంటే మన కేంద్ర పరిధిలో, అది మన దగ్గర లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రాష్ట్ర పరిధి కాదు, అది కేంద్ర ప్రభుత్వం తప్పు పట్టేది ఏం లేదు. అది అంటే మీకు యూరియా బస్తాలు మీ గ్రామంలో అందడం లేదు? లేదు, మొత్తం లైన్ అయింది. అది ఎక్కడైనా కేంద్ర One more thing, మనకి మహిళలకి అందాల్సిన పథకాలు కరెక్ట్గా అందుతున్నాయా? కొన్ని అందలే. అంటే ఏ పథకాలు ఉన్నాయి? ఇప్పుడు మాకు 2500 రూపాయలు అనేది ఒకటి స్త్రీకి ఇస్తా ఉన్నారు, ఆ పథకం అందలే. సార్ ఇప్పుడు మనకి బతుకమ్మ పండుగ వస్తుంది కదా సార్, సో బతుకమ్మ పండుగకి మనకి ఏంటంటే ఆడపడుచులకి మనకి ఏంటంటే చీరలు పంపిణీ చేస్తామని కూడా ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం వాగ్దానం చేసింది కదా, మరి దాని మీద మీ ఉద్దేశం ఏంటి? అది వచ్చినాయి అని తెలిసింది కానీ ఇంకా పంచలే. అందరికి వన్ మోర్ థింగ్ సార్, మనకి మీ ఇంటిలో ఎవరైనా నిరుద్యోగి ఉన్నారా? మీ అందరూ తెలిసింది. రైట్. అంటే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు అధికారం చేపట్టిన మొదట్లోనే మనకి ఏంటంటే నిరుద్యోగ వృత్తి, అంటే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని వాగ్దానం చేయడం జరిగింది కదా, సో నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి మీ గ్రామంలో అందుతుందా? లేదు, స్టార్ట్ కాలేదు, నిరుద్యోగ ఎక్కడ కాలేదు, రావటం లేదు, ఎక్కడ స్టార్ట్ చేయలేదు. ఓకే. మీ గ్రామంలో నిరుద్యోగులు ఇంకా ఉన్నారు. సో సార్ మనకి ఇప్పుడు మన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కరెంట్ పోల్స్ కానీ, ఇప్పుడు ఇలాంటి ఆ పనులు ఇంతవరకు మొదలు పెట్టలేదు. వచ్చిన కానీ రోడ్లు డ్రైన్స్ ఏది మొదలు పెట్టలేదు, ఇంకా రైట్. పాత ఏం లేదు. మీ గ్రామంలో సర్పంచ్ పనితీరు ఎలా ఉంది సార్? సర్పంచ్ సర్పంచ్ లేదు, పాలనా వర్గం లేదు కదా, సెక్యూరిటీ కార్యస్తుడే నడుస్తుంది పాలన. ఇప్పటికిప్పుడు మనకి ఈ గ్రామ పంచాయతీలో మనకి ఏదైనా సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి, మీకు ఏ పార్టీ వస్తే బాగుంటుంది మీరు కోరుకుంటున్నారు? ఏ పార్టీ వేరే పార్టీలకు వేసినా వాళ్ళు అధికార పార్టీకి పోతారు. ఇప్పుడు వేరే పార్టీగా ఉన్న ఆవిడ పనులు చేయలేడు, వేరే వాళ్ళకి పర్వాలేదు, చేయలేదు. జరుగుతాయి. ఎమ్మెల్యే లేడు కాబట్టి మన దగ్గర పోతే ఫండ్ ఇస్తారు, సొంతం వేరే పార్టీకి అయితే చేయలేరు పనులు. సరే, మొత్తానికి మీరు ఏదైనా కాంగ్రెస్ పనితీరు వస్తేనే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు. అధికార పార్టీ సో ఇది జయగిరి గ్రామ ప్రజల ప్రజాభిప్రాయమా? సో ఇప్పుడు